ఈరోజు ఆలంకన్నపల్లిలో శ్మశాన వాటిక నిండుతో చేరినటువంటి మురికి నీళ్లు, దీని ప్రభావము దస్తగిరిపేట, ఆలంకన్నపల్లి ఎస్సీ కాలనీ మొత్తం ఊరంతా కూడా డ్రైనేజీ నీటితో నిండిపోయి బయటికి వెళ్ళే మార్గం లేక కాలు తీసి అడుగు పెడితే డ్రైనేజీ నీళ్ళల్లో అడుగు పెట్టాల్సినటువంటి పరిస్థితి. దీని ప్రభావము అంటువ్యాధుల ప్రభావము, ఇదంతా కూడా మురికి కూపంలో కూరుకుపోయినటువంటి ఆలంకన్నపల్లిను కాపాడాలని, శ్మశాన వాటికకు శాశ్వతమైనటువంటి పరిష్కారానికి నిధులు కేటాయించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. ప్రభుత్వమేమో రకరకాలైనటువంటి వాగ్దానాలు చేస్తుంది, నిధులు వరదల్లాగా వచ్చి పడతా ఉన్నాయి. అదో అక్కడ బుగ్గవంకలో బ్రహ్మాండంగా మొక్కలన్నీ పెరికేసి బ్యూటిఫికేషన్ చేశాము, నిధులు ఎంత కావాలంటే అంత తెస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉంది. కానీ ఇక్కడ చూస్తే నెలల తరబడి ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు పంపించేటువంటి మార్గము చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితి. నగరపాలక సంస్థ జనం నుంచి వసూలు చేసేటువంటి జనరల్ ఫండ్ ఏదైతే ఉందో, ఇంటి పన్ను, నీటి పన్ను, వేకెంట్ ల్యాండ్ పన్ను ఇటువంటి వాటి పేరుతో వందల కోట్ల రూపాయలు జనం నుంచి, సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి నిర్బంధంగా వసూలు చేస్తూ ఉంది. తిరిగి సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి ప్రాంతాలు, ఆలంకన్నపల్లి లాంటి ప్రాంతాలలో మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించి ఖర్చు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకొని, కడప నగరపాలక సంస్థ అభివృద్ధి అంటే కేవలం కోటిరెడ్డి సర్కిల్ కాదు. అభివృద్ధి అంటే ఇవాళ 7 రోడ్ల సర్కిల్ అభివృద్ధి కాదు. ఇవాళ మెడ్జుడు పంచాయతీలు అయినటువంటి కూడూరు పంచాయతీగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నగరపాలక సంస్థ అయినటువంటి నాటి నుంచి ఇప్పటి వరకు మీరెంత డబ్బులు కేటాయించారో, దేనికి కేటాయించారో అని లెక్కలు తీస్తే ఎక్కడే కానీ అభివృద్ధి కనపడనటువంటి పరిస్థితి. నెలల తరబడి నీళ్లు నిలబడితే నగరపాలక సంస్థ ఏం నిద్రపోతా ఉందా, లేకపోతే అధికార పార్టీ నేతల ఇళ్లలో బోకులు కడుక్కుంటా ఉన్నారని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రశ్నించదలుచుకుంది. మరి మీరు ఇన్ని రోజుల పాటు గతంలో కూడా ఒకసారి ఆందోళన చేశారు, ఇంకొకసారి ఆందోళన చేస్తే అక్రమ కేసులు బనాయించారు. కానీ ఇంతవరకు సమస్య పరిష్కారం చేయలేదు. టెండర్ల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఎక్కడే కానీ ఒక్క పని కూడా ముందుకు జరిగినటువంటి దాఖలాలు లేవు. ఈ విధమైనటువంటి నీళ్లు ఉన్నప్పుడు ఏం చేయాలి? నగరపాలక సంస్థ కమిషనర్ కనీసం కచ్చా కాలువ కొట్టి నీళ్లను బయటికి పంపించేటువంటి మార్గం చూడాలి తప్ప ఏదైనా పని చేపట్టడం అంటే కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి, అధికార పార్టీ నేతల జోబులు నింపడానికి